నేను చిటికెలో వస్తాను. నేను చిటికెలో ఆ పని చేస్తాను. అతడు చిటికెలో దాన్ని తీసుకొని వస్తాడు. నేను చిటికెలో అక్కడికి వెళ్తాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ అ స్ప్లిట్ సెకండ్ను ఉపయోగిస్తాం. ఇన్ అ స్ప్లిట్ సెకండ్ అంటే చిటికెలో. నేను చిటికెలో వస్తాను. నేను చిటికెలో వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. ఐ విల్ కమ్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. నేను చిటికెలో ఆ పని చేస్తాను. నేను చిటికెలో ఆ పని చేస్తాను. ఐ విల్ డూ దట్ వర్క్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. ఐ విల్ డూ దట్ వర్క్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. ఆమె చిటికెలో వంట చేస్తుంది. ఆమె చిటికెలో వంట చేస్తుంది. షీ విల్ కుక్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. షీ విల్ కుక్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. అతడు చిటికెలో దాన్ని తీసుకొని వస్తాడు. అతడు చిటికెలో దాన్ని తీసుకొని వస్తాడు. హీ విల్ బ్రింగ్ ఇట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. హీ విల్ బ్రింగ్ ఇట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. వారు చిటికెలో దాన్ని తింటారు. దే విల్ ఈట్ ఇట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. దే విల్ ఈట్ ఇట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. నేను చిటికెలో అక్కడికి వెళ్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.